హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 8. ఈరోజు బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ ఫన్ టాస్క్ ఇచ్చాడనమాట. బాయ్స్ వెస్ గర్ల్స్ అన్నమాట. టీంలో గర్ల్స్ టీంలోని అవినాష్ ఉంటాడు, బాయ్స్ టీంలో రోహిణి ఉంటుంది. గేమ్ ఏంటంటే నోట్లో వాటర్ వేసుకొని అవతల టీం వాళ్ళు కామెడీ చేస్తూ ఉంటారు. వీళ్ళు నవ్వించడానికి ట్రై చేస్తారు కానీ నవ్వకూడదు అనమాట. రోహిణి ఫస్ట్ వస్తుంది, వీళ్ళందరినీ నవ్వించడానికి ట్రై చేస్తుంది. గర్ల్స్ అందరినీ ఎవరు నవ్వరు అనమాట. తర్వాత నెక్స్ట్ బాయ్స్ వెళ్తారనమాట. మన అవినాష్ తెలుసు కదా, కామెడీ కింగ్ అని. ఎలాగైనా 3 మెంబర్స్ అవుట్ అయిపోతారనమాట బాయ్స్ నుంచి. మళ్ళీ గర్ల్స్ అనమాట. ఈసారి నిఖిల్ వెళ్తారనమాట. నిఖిల్ కూడా ట్రై చేస్తాడు, సీతని ఎక్కువ నవ్వించడం ట్రై చేస్తాడు కానీ సీత నవ్వలేదు చాలా వరకు. మన నైని సడన్గా అవినాష్ చేసే కామెడీకి నైని నవ్వేసి బయటకు వచ్చేస్తుంది. మన హరితేజ వచ్చి వాటర్ సడన్గా మింగేస్తుంది. అలా వాళ్ళిద్దరూ అవుట్ అయిపోయారు అనమాట. మిగతా వాళ్ళని ట్రై చేస్తున్నారు నిఖిల్, కానీ ఎవరూ నవ్వడం లేదు. సీతను మటుకు నువ్వు నా వైపు చూడాలి అంటే తలదించుకొని ఉండిపోతుంది. తర్వాత అలా గేమ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళందరూ వస్తారు గేమ్ ఆడడానికి. గర్ల్స్ అందరూ మళ్ళీ పైకి ఎక్కుతారు. ఇప్పుడు నిఖిల్ స్టార్ట్ చేస్తారనమాట. కామెడీ చేసి వీళ్ళని నవ్విద్దామని ట్రై చేస్తాడు. నోట్లో వాటర్ వేసుకొని రెడీగా గర్ల్స్ అందరూ రెడీ అవుతున్నారు. చూడండి, అందరూ ప్రిపేర్ అయిపోయారు. హరితేజ కూడా చాలా బాగా కామెడీ చేస్తుంది, అది అందరికీ తెలుసు కదా. గంగవ్వ ఈసారి మటుకు చాలా యాక్టివ్గా ఉంది. సీత పాపం ఎక్కడ నవ్వాల్సి వస్తుందని చెప్పేసి తల దించేసుకుంటుంది. నవ్విస్తావా, నవ్వించాను. చూసారా గంగవ్వ టక్ ఎలా చేస్తుందో. ఈ హరితేజ ఫన్నీకి ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంది. వీళ్ళందరూ చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు బాయ్స్ ఎక్కారు. తెలుసు కదా అవినాష్ వస్తే ఎలాగుంటుంది. అవినాష్ వచ్చాడు. కామెడీ స్టార్ట్ చేయగానే రోహిణి నవ్వేస్తుంది. చూసారా ఎంత ఫన్నీగా చేస్తున్నారు. కానీ చాలాసేపు అందరూ ట్రై చేస్తున్నారు నవ్వకుండా ఉండడానికి. రోహిణి అవుట్, నవ్వేసింది అనమాట. మన మణికంఠ కూడా అవుటే, తను కూడా కామెడీ చేస్తుంటే నవ్వు ఆపుకోబడి. ఈలోపు అవినాష్ కొంచెం ఫన్ వేలో వెళ్దామని చెప్పేసి అశ్వత్థామ 2.0 అని కొంచెం గౌతమ్ని అన్నాడని చాలా హర్ట్ అయ్యాడు గౌతమ్. ఆ అశ్వత్థామ అనడం వల్లే నాకు చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆ మాట యూజ్ చేయొద్దని నేను రాగానే చెప్పాను కొంతమందికి. మీరు ఆ మాట నాకు యూజ్ చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి రూమ్లోకి కూర్చొని చాలా ఏడుస్తున్నాడు, కంట్రోల్ అవ్వలేదు. ఇంక వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళు ఫన్ టాస్క్ ఎంజాయ్ చేసుకుంటున్నారు. కొంతమంది వెళ్ళారు కానీ కొంచెం చాలా ఫీల్ అవుతున్నాడు. మరి దానివల్ల చాలా హర్ట్ అయ్యాడంట. మళ్ళీ స్టార్ట్ అయింది గేము. బాయ్స్ అందరూ వెళ్ళారు. విష్ణుప్రియ కూడా ఇక్కడ కౌంటర్స్ చాలా బాగా వేసి ఎంజాయ్ చేసింది. అవినాష్ వెళ్ళి టేస్టీ తేజని నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు. అమ్మ బొమ్మ అది అని. కానీ గౌతమ్ వాష్రూమ్కి వెళ్ళి అక్కడ కూడా కంట్రోల్ చేసుకొని బయటకు వద్దామని ట్రై చేద్దాం అనుకుంటున్నాడు కానీ ఏడుపు ఆపుకోలేకపోతున్నాడు, ఆలోచిస్తున్నాడు. చాలా హర్ట్ అయినట్లున్నాడు ఆ సీజన్ వల్ల. ఇంకా అవినాష్ అన్ని టైం తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాడు. తప్పదు కదా, గేమ్ కాబట్టి ఆడాలని. అవినాష్ పృథ్వీరాజ్ని ట్రై చేస్తున్నాడు నవ్వించడానికి. నవ్వు వస్తుంది కానీ ఆపుకుంటున్నారు అందరూ. చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు అవినాష్. చూడండి ఎంటర్టైన్ ఎలా చేస్తున్నాడు, అర్థమవుతుందా?
అలా ట్రై చేస్తున్నాడు, కానీ ఇది ఎవరిని అవ్వలేదు. వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ మన గౌతమ్ వచ్చేయడాన్ని అందరూ చిన్న ఫన్గా ఎంటర్టైన్ చేయడం స్టార్ట్ చేశారు. గౌతమ్ కొంచెం సెట్ అయ్యాడు అనమాట. ఇందులో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆ గేమ్లో కూడా అనుకొని కొంచెం ఎంజాయ్ చేశారు. ఎవరూ నవ్వడం లేదు ట్రై చేస్తున్నా సరే. ఆల్రెడీ 3 ఎలిమినేట్ అయిపోయారు కదా గేమ్ నుంచి. గౌతమ్ వచ్చినా ఇంక సరదాగా ఇంక అయిపోయిందనమాట. బిగ్ బాస్ ఎవరు విన్నర్స్ అని అడిగితే అవినాష్ వచ్చి గర్ల్స్ అని, రోహిణి వచ్చి బాయ్స్ అని చెప్పారు. కానీ ఫైనల్గా డిస్కస్ చేసుకుని గర్ల్స్కి ఇచ్చేసారనమాట. బిగ్ బాస్ ఇంకో టాస్క్ ఇస్తాడు, నన్ను ఎంటర్టైన్ చేయండి, బిగ్ బాస్ మీరు ఎంటర్టైన్ చేయాలి అవినాష్ అండ్ రోహిణి అని చెప్పేసి. వీళ్ళు అంటారు బిగ్ బాస్ నేను హస్బెండ్ బిగ్ బాస్ని, నేను తన వైఫ్ కింద యాక్టింగ్ చేస్తుంది, మీకు ఓకేనా అంటే చెప్పండి మేము చేస్తామనేసి. బిగ్ బాస్ తెలుసు కదా, అవినాష్ తెలుసు కదా బిగ్ బాస్ వాయిస్ చేస్తే ఎంటర్టైన్ చేస్తాడని. హరితేజ కూడా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయింది. ఇది 3 కలిపి చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు. బిగ్ బాస్ ఇంప్రెస్ అయ్యి మీకు రివార్డ్ ఇస్తున్నానని చెప్పేసి స్టోర్ రూమ్లోకి వెళ్ళి రివార్డ్ తెచ్చుకోండి అని చెప్తారు, సాల్ట్ ప్యాకెట్. కానీ సాల్ట్ తేడం